క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి పరిశుద్ధ దినపు దేవుని సందేశం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, వృద్ధివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషుడుండెను. యేసువాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచెను. యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుండి 9 వచనములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరము గల మా తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినమందు చదవబడిన వాక్యమును బట్టి మీకు వందనాలు. ఈ వాక్యములోని సత్యాలను గ్రహించుకొని మీకు ఇష్టముగా మేము నడుచుకునేలాగున మీ ఆత్మీయ జ్ఞానమును దయచేయవలనని యేసుక్రీస్తు వారి దివ్యనామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమునందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడినటువంటి ఈ యొక్క అద్భుత కార్యము నిజముగా ఆశ్చర్యమును కలిగిస్తుంది. అదేమనినా 38 ఏండ్ల నుండి స్వస్థపరచబడగోరి స్వస్థపడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ప్రభువు మాట మాత్రము సెలవిచ్చి స్వస్థపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనము చదువుకున్న రీతిగా మరి ఆ యొక్క బెతెస్దా కొలనులో దేవదూత వచ్చి మరి నీటిని కదిలించినప్పుడు మరి ఆ యొక్క నీటిలో ఎటువంటి రోగి కూడా దిగినట్లయితే ఆ యొక్క రోగి స్వస్థపడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ యొక్క కోనేటిలో దిగకయే ప్రభు మాటను బట్టి ఆ యొక్క రోగము నుండి స్వస్థపడి మరి స్వస్థచిత్తుడై సంతోషంతో పరిపెత్తుకొని నడిచి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మరి దేవదూతలకును మరి ఇంకా శక్తివంతులైన మనం ఊహించుకోదగిన వారందరికంటే శక్తి ప్రభువునకు కలదని దీని వలన తెలుసుకొనుచున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అద్భుతకరుడైన మన ప్రభువు మన సంకటములన్నీ తీర్చగల శక్తిగల దేవుడై ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకొనుచున్నాం. దేవుని మహిమ ఆయన మనకు కనపరచునుగాక.